సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. కాగ్నా వంతెనకు పొంచి ఉన్న ప్రమాదం, బ్రిడ్జి మధ్యలో భారీ రంధ్రం, రెండేళ్లకే బయటపడిన నిర్లక్ష్యం, ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు. వికారాబాద్ జిల్లా తాండూరు కోడంగల్ మార్గంలోని కాగ్నా నది వంతెనకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జి డేంజర్ జోన్లోకి వెళ్లింది. నిర్మించిన రెండేళ్లకే పనుల నిర్లక్ష్యం బయటపడింది. కాగ్నా నది బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడడంతో సర్వత్రా ఆందోళనకు గురి చేసింది. నది రోడ్డు మధ్యలో భారీ రంధ్రం ఏర్పడిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తాండూరు కోడంగల్ రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై పురాతన వంతెన శిథిలావస్థకు చేరడంతో కొత్త వంతెన నిర్మాణంను చేపట్టారు. 16 కోట్లతో కొత్త వంతెన నిర్మించారు. రెండేళ్లుగా కొత్త బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే కొత్త బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడడం భయాందోళనకు గురి చేస్తుంది. శనివారం రాత్రి పలువురు ప్రయాణికులు బ్రిడ్జిపై ఏర్పడిన రంధ్రాన్ని గుర్తించారు. ఆదివారం కూడా పరిశీలించను కాగ్నా నది బ్రిడ్జి డేంజర్లో పడిందని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు కాగ్నా నది బ్రిడ్జిని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు ఆర్బీఓఎల్ సీఈఓ బియ్యని శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి పార్టీ నాయకులతో కలిసి వేరువేరుగా కాగ్నా బ్రిడ్జిని సందర్శించారు. కాగ్నా నది బ్రిడ్జిపై భారీ రంధ్రంను పరిశీలించి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పనులు నాసిరకంగా చేపట్టారని విమర్శించారు. కమిషన్ల కోసం బ్రిడ్జి నిర్మాణం నాసిరకంగా చేపట్టి ప్రజల ప్రాణాలను ముప్పులోకి నెట్టారని మండిపడ్డారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఇలాంటి అవినీతి పనులు చేపట్టిన బాధ్యులను గుర్తించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ జిల్లా ఎన్నికల అధికారి బాలేశ్వర్ గుప్తా, సీనియర్ నాయకులు పటేల్ విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, నాగార మల్లేశం తదితరులు కాగ్నా బ్రిడ్జిని సందర్శించారు. బ్రిడ్జిపై ఏర్పడిన భారీ రంధ్రం చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా సిపిఐ జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి పండిత్ స్పందిస్తూ పాలకుల తీరుపై మండిపడ్డారు. మరోవైపు విషయం తెలుసుకున్న తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డిఎస్పీ బాలకృష్ణారెడ్డిలు కాగ్నా బ్రిడ్జి వద్దకు చేరుకుని పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ బారికేడ్లను ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు. ఉండాలి.
మళ్ళీ కాంప్లీట్ చేసినా కానీ టైం అచ్చా అటువంటి 2 సంవత్సరాల లోపలనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, అదే కాకుండా ఈరోజు తాండూరుకి ప్రధానమైనటువంటి రోడ్డు ఈరోజు చించోలి బాబునగర్ తాండూరు రోడ్డు. రోజు దాదాపు ఒక 10 నుంచి 20 వేల వెహికల్స్ ఈరోజు ఈ రోడ్లో పోతున్నాయి. దీంట్లో ఈ రోడ్డు పైన చేసేటువంటి బ్రిడ్జి కాంట్రాక్టర్సే కానివ్వండి, వర్క్ కానీ ఏ విధంగా నాణ్యత ఉన్నదో మీరు ఈ 2-3 రోజులు పడ్డటువంటి వర్షాలకే ఏ విధంగా చితిలా వ్యవస్థగా ఇదైపోయిందో చూస్తూ ఉన్నారు. దీన్ని వెంబడి అధికారులకు కూడా చెప్పించి మా సబ్ కలెక్టర్ గారు, మేము కలెక్టర్ గారు అందరం కూడా ఉదయం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఎక్స్పోర్ట్స్ కమిటీని ఒకటి ఇమ్మీడియట్ వాళ్ళని కూడా రప్పించి వాళ్ళతోని ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో దీనిపైన వెహికల్స్ పోవడానికి అనుమతించాలన్నా వద్దా అని చెప్పి రేపు మార్నింగ్ వరకు ఎక్స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా వస్తామని చెప్పిర్రు. ఈని కానీ ఎస్సీని కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తక్షణమే రేపు మార్నింగ్ వాళ్ళని కూడా పిలిపించి దీనిపైన వెహికల్స్ అనుమతించాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీనికి ఎంబడే గౌరవ మా ముఖ్యమంత్రి గారికి చెప్పి తక్షణమే దీనికి ఏం చేయాలనో అధికారుల సూచనలతోని, ఎక్స్పోర్ట్ కమిటీ సూచనలతోని ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానివ్వండి, అప్పుడు చేసినటువంటి ఎగ్జిక్యూషన్ ఎవరైతే చేసినారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. తప్పకుండా ఎంతటి గొప్పవారైనా దీనికి బాధ్యులకు మాత్రం తప్పకుండా శిక్ష పడుతుంది. దానికి శిక్ష పడిన దగ్గర వదిలేదు లేదు. సంవత్సరాలు కాలేదు ఈ కాకినాడ బ్రిడ్జి కట్టి. ఇప్పటికే శిథిలావస్థలో ఏ విధంగా అయితే కూలిపోతూ ఉన్నదో, ఏ విధంగా అయితే మొత్తం ఓలు పడ్డదో మీరే చూస్తూ ఉన్నారు కళ్ళతో. అయినా వాళ్ళ మాటలకు మాత్రం అదే లేదు. ఈ మధ్యనే గత సంవత్సరాల కిందకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, అది ఒక హిస్టరీ, అది ఒకటి చాలా ఇది. ఈరోజు ఎంతో కాళేశ్వరం గొప్పగా ప్రాజెక్టు. తాండూరు నుంచి కోడంగల్ వెళ్ళే ప్రధాన రహదారిపై కాకినాడ నది మీద ఉన్న బ్రిడ్జ్ పైన ఒక పోల్ పడింది. బ్రిడ్జి వంతెన పైభాగం దెబ్బతిన్నది. దానివల్ల ఇటువైపు రాకపోకలు చేయడం కష్టంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి 2 వైపులా పోలీసు సిబ్బందిని పెట్టి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తున్నాము. అది రిపేర్ అయ్యేంత వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము రెగ్యులేట్ చేస్తాము. స్టేట్ హైవే వరకు తర్వాత నేషనల్ హైవేకు ఇది చేసిండ్రు. నేషనల్ హైవేలకు హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు దీన్ని రిపేర్ కానీ ఇది కానీ దీన్ని మొత్తం తీసేసి చేస్తారు కంపల్సరీ. ఎక్కడి నుంచి అంటానంటే మనము బూత్పూర్ కాడికి వెళ్ళి మనకెళ్ళి వరకు మొత్తం నేషనల్ హైవే వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇప్పుడు చేంజ్ చేసి చేస్తారు. దానికి ఏమి ఇబ్బంది. ఇది కొంచెం వాటర్ తగ్గినాక చెప్పాలి. ఇప్పుడు చెప్పడానికి అయితే రాదు కదా. నేషనల్ హైవే వాళ్ళకి మాట్లాడుకోమైంది. వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి చేపిస్తారు. అంటే కట్టి 2 సంవత్సరాలు కూడా కాలేదు. కట్టి అంటే అప్పుడు చేసిండ్రు, మరి ఆ ప్రభుత్వంలో చేసిన మనం ఏం చేయగలుగుతాము? బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన పనులన్నీ టూత్ పాలిషే ఉన్నాయి. ఈవెన్ కాళేశ్వరం కాడికి వెళ్ళి తీసుకో, నువ్వు నేషనల్ స్టేట్ హైవేలు తీసుకో, టూత్ పాలిష్ చేసి మొత్తం సెక్రటరీ కూడా చూస్తున్నారు కదా మీరు. ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎంత ఏమేమవుతున్నాయి కాదా? ప్రతి ఒక్కటి అంతే. వీళ్ళ పైన ఏమన్నా చర్య
వీళ్ళపైన ఏమైనా చర్య తీసుకుంటాం కంపల్సరీ. వీళ్ళపైన చర్య తీసుకుని రేపు రిపోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర నేషనల్ హైవే వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ చేసిందో, ఎవరైతే స్టేట్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది. ఇంతకుముందు జరిగిన పనికి అది ఇదేనా తీసుకో, కాళేశ్వరం అన్న తీసుకో, లేకపోతే సెక్రటేరియట్ అన్న తీసుకో. సెక్రటేరియట్లో కూడా మొత్తం ఇదే అయిపోతుంది పెచ్చులు. ఇప్పుడే 2 సంవత్సరాలు కూడా కాదు, ఇప్పుడు కొన్ని పడుతున్నాయి. ఇప్పుడైతే అసలు నిలబడడానికి వస్తలేదు వాళ్ళ పరిస్థితి. పూర్తిగా ఇక ఘోరంగా ఉంది. ఇట్లాంటి మెటీరియల్ వేసి చేస్తే బ్రిడ్జ్లు ఉన్నాయా, దిగువైన మెటీరియల్ వేయాల్సింది. ఊగుతుందంటే ఇప్పుడు కొత్త బ్రిడ్జ్, అది లోడ్ బండ్లు పోతే ఇది పోతాయి కదా. ఈ తొందరగా దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సింది. ట్రాఫిక్ ఏరియా బండ్లు ఎక్కువ ఉంటాయంటే ఇబ్బంది అయితే మన బాధ అయితే చనిపోతారు, కింద పడితే చనిపోతారు. ఇంకొక చూడు ఏమన్నా ఏమన్నా ఇది వచ్చేసి నీ ఇప్పుడు నువ్వు ఏమైతే డిస్కస్ చేసావో అదే మాట్లాడు. ఇది ఎట్లా ఉంది, రోడ్డు కంకర్ ఏంటి, పరిస్థితి ఏంటి అని దాని అభిప్రాయం కూడా తెలుసు. రండి బండి ఆపుకోండి. ఈ రోడ్డు బ్రేక్ కూడా అయింది అన్న, బ్రేక్ మొత్తమే అయింది. ఇది డాంబరం అంటే ఆరేపులు బయట అందులో టెస్ట్ ఉండదు, పల్లెదేమో పెట్టు బండల మీద ఉసికేసి మీద పెట్టేసాక ఇది బండల మీద వేసి డాంబర్ వేసి కంకర్ వేసి అంతే. సిమెంట్ లేదు, ఇట్లా ఏమీ లేదు. ఓన్లీ డస్ట్ ఒకటి ఉన్నది. ఇందులో బస్సు లారీ పోతుంటే ఊగుతుంది, షేక్ అవుతుంది, మొత్తం భయం అవుతుంది. ఈ ప్రజలకు ఇబ్బంది కాదా ఇది ఇట్లా చేస్తే? ఎలా ఉంటుంది చెప్పి ప్రజల ప్రాణంతో ఆడుతున్నట్టుంది జలగట్ట మీద. ఇది ఊగుతుంది, భయం అవుతుంది. ఎప్పుడైనా డేంజర్ ఇది. దీనికన్నా ప్రాసెస్ వచ్చి మంచిగా ఉంది, ఇంకా అది కూడా గట్టిగానే ఉంది. ఇది ఎన్ని 5 years అయింది సార్ ఇది వేసి? ఇంకా 5 years కంప్లీట్. 5 సంవత్సరాలు గ్యారెంటీ అయిపోయింది. ఇది తెలిసిన కాడికి అయితే చాలా సన్నం ఉంది. మొత్తం డస్ట్ వెళ్తున్నాం. ఇద్దరు ఎండ కొడుతున్నది అన్నారు, అందుకే పోయింది ఇది. ఇల్లు వేస్తే ఇంత దొడ్డు వేస్తారు. మా ఇంటికి ఇంత కొద్ది దొడ్డు మాట్లాడండి. ఏకైతుంది ఇప్పుడు అసలు అరే అసలు ఇది ఏమంటారు బిల్డింగ్ కాలే. లేదన్నా 1 feet బ్రిడ్జ్ ఉండాలి. ఎందుకంటే దీని మీద 70 నుంచి 80 టన్నుల లారీలు దీని మీదకి వెళ్ళి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడుతుంటే పక్కకి వెళ్ళి లారీలు పోతుంటే బ్రిడ్జ్ కదులుతుంది కనుక అదేవిధంగా ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి ఇమీడియట్లీ. ఈ పైసలు కూడా మొత్తం వాళ్ళ దగ్గరనే రికవరీ చేసి ఇమీడియట్లీ తొందరగా చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మొత్తం హైవే రోడ్ ఉంది, ఈ బ్రిడ్జ్ మొత్తము పునర్నిర్మాణం చేయాలి. కనీసం ఈ సీకులు సలాకులు చిన్న సలాకులు అవి కలవటు మీద కూడా తాండూరు టౌన్లో ఉన్న వాటర్లు వేసి దాని మీద కూడా లేదు కలవట్లు వేసేసి తూతు మాత్రంగా బ్రిడ్జ్ కట్టిండ్రు. మొత్తం ఇదే మోడల్ కట్టింటారు. ఇది ఖచ్చితంగా 100% మొత్తం బ్రిడ్జ్ మొత్తము దీనిపైనే ఇంకొక కోటింగ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఎల్లుండి అన్నగారు చెప్పినట్లు ఎల్లుండి ఏమైతే మంత్రులు వస్తున్నారో వాళ్ళని గౌరవ చేస్తాం, వాళ్ళని ముందరికి పోనీయం, ఖచ్చితంగా ముట్టడి చేస్తాం వాళ్ళని అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం కాగ్నా నది పైన
గత 2 సంవత్సరాల కిందట నూతనంగా నిర్మించినటువంటి ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫోటోలు తాండూరు మొత్తం వాతావరణం తాండూరు మొత్తం కూడా తెలవడం జరిగింది. దాన్ని పట్టుకొని మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా సిమెంటు, ఇసుక, కంకర్ను కలిపి ఏ చిన్న పిల్లగాడు కూడా కలిపి పెడితే అది గట్టిగా అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత చిన్న లాజిక్, ఇక్కడ ఉన్నటువంటి మనము ఎంత దొవ్వినా కూడా పడిపోరాదు. అట్లాంటిది అది మనం చేయబెట్టకన్నా ముందలా ఊసిపోతున్నది. మీరు దాన్ని పాత్రికేయులు మీరు అందరూ కూడా మీరు గమనించరు. అంటే వాళ్ళు ఇక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ సరి అయిన మోతాదులో కలపలేరన్న విషయం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని మనము ముందుగా గ్రహించాల్సినటువంటి విషయం. తర్వాత దీంట్లో ఎంత వాటా ఎవరెవరికి ముట్టింది, ఎవరెవరి దీంట్లో దొంగలు, దీంట్లో ఎంతమంది భాగస్వాములు అయినారనేది తర్వాత మనం వాళ్ళ పైన చర్యలు తీసుకునే దానిపైన బట్టి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇటువంటి వాటిని క్షమించదు. ఇప్పటికీ ఎంతో దోచుకున్నారు, ఇక పైన చెల్లదు. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే ఈ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన ద్వారా దీనికి పెట్టినటువంటి మొత్తం డబ్బును రికవరీ చేయించి నూతనంగా మళ్ళీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఇక్కడ కనిపించింది, ఇంకా కొన్ని 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు వేరే జాగాలో పోతుంది. కాబట్టి ఇది మొత్తం కూడా డిమాలిష్ చేసి ఈ రాడ్లు దీనికి పనికిరావు. వాస్తవంగా ఈ రాడ్లు కావు. దీనికి 70 టన్నుల 80 టన్నుల లారీలు పోవాల్సినటువంటి రాడ్ల యొక్క పరిశీలన ఏంది, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎవరు, ఆయన కూడా దీంట్లో వాటా ఉన్నదా, దీనిపైన క్షుణ్ణంగా సమగ్రంగా విచారణ జరిపి తక్షణమే ఈ యొక్క కాగ్నా నదిని పునర్నిర్మించాలి. ఒకవేళ కాని పక్షంలో ఎవరికైనా ప్రమాదాలు జరిగితే, అది ప్రమాదవశాత్తు ఎవరికైనా చనిపోతే అది ప్రమాదవశాత్తు కాదు. ఈ బ్రిడ్జి కాంట్రాక్టర్లు, అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు హంతకులుగా మేము భావిస్తామని చెప్పేసి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ సందర్భంగా మరి ఈరోజు తాండూరు మరియు కొడంగల్ వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిపై మరి తాండూరులో ఉన్నటువంటి కాగ్నా నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జ్ దాదాపు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. మరి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ చూసినటువంటి వర్క్ని చూసినట్లయితే నాసి రకం వర్క్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ యూజ్ చేసినటువంటి స్టీల్ కానివ్వండి, మరి ఇసుక వాడలేదు. కేవలం డస్ట్తో ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, మరి ఈ కాగ్నా నదిపై ఎన్నో నీళ్లు పోతున్నా మరి రిజర్వాయర్ నిర్మించాలన్నటువంటి సోయి లేదు. కనీసం రిజర్వాయర్ నిర్మించకపోయినా వేసినటువంటి బ్రిడ్జ్ రాకపోకలకు ఇబ్బంది కాకుండా నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ అయినా కనీసం స్టాండర్డ్ కూడా లేనటువంటి బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ పనిని ఎవరైతే నిర్మించారో ఆ కాంట్రాక్టర్ కానీ దాని వెనకాల ఉన్నటువంటి అందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వారందరిపైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తాండూరు మున్సిపల్ నుంచి కోడంగల్ వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి కాగ్నా నదిపైన ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ లాసీ రకము పనుల చేత ఈ మధ్య కాలంలోనే కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఈ బ్రిడ్జి ఇవాళ ఇంత స్థితికి చేరిందనంటే ఇది ఈ పనులు చేసినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ వెనుక నాయకుల హస్తం ఉండి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు లేక వాళ్ళ బంధువుల పేరు మీద కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని ఏమాత్రం కూడా నామ్స్కు అనుగుణంగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో నాణ్యత లేకుండా అత్యంత దారుణంగా ఒక మామూలు ఇంటికి కూడా ఇంతకంటే స్టాండర్డ్ స్టీల్ వాడతారు. చాలా సన్నటి రాడ్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మెటీరియల్ తీసుకుంటే కంకర పర్సెంటేజ్ తక్కువ ఉంది, సిమెంట్ తక్కువ ఉంది, దీంట్లో ఇసుకనే లేదు. అసలు టోటల్గా డస్ట్తో నిర్మాణం చేసినటువంటి ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆయనని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆయనకు వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అప్పుడున్నటువంటి మంత్రులు కానీ అప్పుడున్నటువంటి అధికారులు కానీ వాళ్ళపైన తక్షణమే ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇది దాదాపుగా మా భారతీయ జనతా పార్టీ నుంచి గత 2 సంవత్సరాల క్రితమే ఈ యొక్క బ్రిడ్జ్ నాణ్యత లోపం ఉంది,
ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంటుందని చెప్పేసి గతంలో కూడా మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఇంత దయనీయంగా ఇంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని కూడా ఏమాత్రం కూడా తక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఇదొక్కటే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బుద్ధారం బ్రిడ్జ్ ఇంకా ఆ బ్రిడ్జ్ ప్రారంభానికి కూడా నోచుకోకముందే వారం రోజుల ముందే అక్కడ స్టీల్ పూర్తిగా ఈ రకంగా తేలినటువంటి పరిస్థితి. అక్కడ యువకులు చాలా మంది వాహనాలు కింద పడి ప్రాణాలు కోల్పోయి లేకుంటే కాళ్ళు చేతులు విరుగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సొంతంగా స్వచ్ఛందంగా చాలా మంది యువకులు అక్కడ సమీప గ్రామాల్లో బుద్ధారం కానీ గాజీపురం నుంచి